ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఆమె బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆమె తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే నమ్మకం బీఆర్ఎస్ నాయకత్వంలో ఉంది. దీంతో బీఆర్ఎస్ నేతలంతా ఢిల్లీ బాట పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రమే కేటీఆర్ హరీష్ రావుతో పాటు గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ వెళ్లినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కొంతమంది సోమవారం వెళ్లగా ఇంకొంతమంది మహిళా నేతలు, సీనియర్లు, ఎమ్మెల్యేలు మంగళవారం వెళ్లనున్నట్టు సమాచారం. బెయిల్పై కవిత విడుదల కాగానే ఆమెకు స్వాగతం పలికేందుకు వీరంతా వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తకు, నాయకుడికి ఎవరికి ఏ ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందని చాటేందుకే సీనియర్ నేతలంతా ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. కవితలో మనోధైర్యం కల్పించడం, తామంతా అండగా ఉన్నామని చాటేందుకే అందరూ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం దూకుడుతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన మొదలైంది. అక్రమాలను వెలికితీసే పనిలో ప్రభుత్వం నిమగ్నం కావడంతో ఏ నాయకుడు ఎప్పుడు చేజారుతారని గులాబీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఎవరు పార్టీని వీడకుండా కాపాడుకోవడంతో పాటు ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పేందుకు ఢిల్లీ ప్రోగ్రాంను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి, మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో కేసు అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కేసీఆర్ ఏకైక కుమార్తె కల్వకుంట్ల కవిత భవిష్యత్తు నేడు తేలిపోనుంది. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు విచారించబోతుంది. దీంతో అందరి కళ్ళు దీని మీదే నిలిచాయి. అయితే కవిత బెయిల్ వస్తున్నట్టు గత నెల నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ కూడా భావిస్తుంది. గత పోయినసారి ఆ సెషన్ లోనే దాదాపు వస్తున్న అయితే ఈసారి కవిత కేసు పూర్తిగా మరపతిపోతుంది. బెయిల్ రాకపోతే వాట్ అన్నట్టు అయిపోతుంది. మొత్తానికి ఢిల్లీ పాలసీ ఏదైతే మద్యం పాలసీలో మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలు అయితే కవిత ఎదుర్కొంటుంది. మరి ఇప్పటికీ ఈడీ అలాగే అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. మరి ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో అయితే కొనసాగుతుంది. తిహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణ ఎదుర్కొంటుంది కవిత. ఇదే కేసులో సిబిఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసే విషయం అయితే తెలిసిందే. మరి బెయిల్ కోసం కవిత చేసిన ప్రయత్నాలు దాదాపు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ఒక్కటి కూడా ఫలించలేదు. వాటన్నిటినీ ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం తోసిపుస్తూ వచ్చింది. మరి ఈ జ్యుడిషియల్ కస్టడీని ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే ఉంది. ఇదే సిబిఐ తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవిస్తున్న ఢిల్లీ ఏదైతే ఢిల్లీ హైకోర్టు వచ్చింది. మరి ఈ క్రమంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్ మంజూరు చేసినట్టు పిటిషన్ దాఖలు చేశారు. మీరు ఈ పిటిషన్ లో సుప్రీంకోర్టు విచారణ అయితే స్వీకరించింది. మరి ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. నేడు విచారణ చేపట్టనుంది. మరి ఇదే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరి మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయినటువంటి కేసీఆర్ కుమార్తె మరి బెయిల్ వస్తుందో రాదా? అదే ఇదివరకే ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి అయితే బెయిల్ లభించిన విషయం తెలిసిందే. మరి కవిత బెయిల్ పిటిషన్ కు వ్యతిరేకంగా ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారు. అవి వేరేగా ఉంటున్నాయి. మరి మనీ లాండరింగ్ లో కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని పూర్తిగా సాక్ష్యాధారాలు, డేటా, వేల స్టేట్మెంట్ మా దగ్గర ఉన్నాయని రెండు సంస్థలు చెప్తున్నాయి. మరి మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టాలంటే సమయం కావాలని, అందుకు అవసరం కూడా ఉందని వాళ్ళైతే ఈ రెండు సంస్థలు చెప్తున్నాయి. మరి ఇప్పటికే కవితకు చెందినటువంటి ఈ 100 కోట్ల రూపాయల మొత్తం కూడా అటాచ్ చేసిన విషయాన్ని అయితే గుర్తు చేశారు. మరి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? కేవలం మామూళ్ళకి 100 కోట్లు ఇచ్చారంటే మరి మొత్తం ఈ స్కామ్ అంతా ఎంత పెద్దదై ఉంటది. ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజాధనం తోటి కవిత సంపాదించడానికి వేరే సోర్స్ లేకుండా కేవలం ఎంత కూడా ప్రజాధనమే కావచ్చు, అలా తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఢిల్లీ కోర్టులో అయితే 2 సార్లు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ తో పాటు కొన్ని ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకైతే నిరాకరించి మరి ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు సోమవారం అంటే ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. కవిత తరపు అడ్వకేట్ తో వారు భేటీ అయ్యారు. మరి కవితకు బెయిల్ వస్తే 20 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళినట్టు కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకటి, కవిత బెయిల్ వస్తే సంబరాలు చేసుకుంటూ తిరిగి తెలంగాణ తీసుకురావడానికి అన్నట్టు ఒకలా ఉంది. లేదా ఇంకా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీరును కేంద్రం వెలువచ్చేది కావచ్చు. సో మొత్తానికైతే
కవిత బెయిల్ వస్తుందా రాదా బయటపడుతుందా లేదా అనే దానికి తెలియదు. మరి కొన్ని గంటల్లో లేదా నిమిషాల్లో అని చెప్పొచ్చు. మొత్తానికి ఒక సస్పెన్స్ అయితే వీడియోలో పరిస్థితి కనిపిస్తుంది. మహేందర్ రెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే బెయిల్ వస్తే ఘన స్వాగతం పలకడానికి, ఒకవేళ బెయిల్ రాకపోతే అక్కడ కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ గా చేసుకొని ధర్నా చేయనున్నారు అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? రెండు విధాలుగా వీళ్ళు బీఆర్ఎస్ చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలైతే కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిందని బాగా నమ్మారు. బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేసింది, కేవలం బీజేపీ కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తుంది ఇదని చెప్పేసి రాజకీయ రంగు పోయడానికి. కానీ ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళే తెలంగాణ ప్రజలు. సో ఆ రకంగా కవిత తప్పు చేసింది, నేరంగా అనుభవిస్తుంది కాబట్టి, నేరం చేసింది కాబట్టి జైల్లో ఉందన్నట్టుగా భావించారు. మొత్తానికైతే ఇప్పుడు కవిత రెండు విషయాలు, ఒకటి బీజేపీ ఓడిపోయింది, కవిత మీద అక్రమ కేసులు పెట్టారు కాబట్టి బెయిల్ వచ్చిందని చెప్పుకుంటారు. బెయిల్ వస్తే రాని పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా కూడా అన్యాయం చేస్తుంది, రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది అన్నట్టుగా, ఏదో కేంద్ర ప్రభుత్వానికి వినతులు వినిపించడానికి వచ్చామన్నట్టుగా 20 మంది ఎమ్మెల్యేతో వచ్చామన్నట్టుగా అలా చెప్తారు. మొత్తానికైతే రెండు విధాలుగా ఢిల్లీ టూర్ ను ఏదైతే 20 మంది ఎమ్మెల్యేలతో వారు వెళ్ళారో ఆ ఢిల్లీ టూర్ ను తమకు అనుకూలంగా ప్రచారం చేయడానికి అయితే బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. మరి రెండు కూడా ఏ ఒకటి బెయిల్ వస్తే ఒకలాగా, బెయిల్ రాకపోతే ఒకలాగా, ఇలా ఈ చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 154 రోజుల తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు నేడు బయటపడుతుందా, ఊరట లభిస్తుందా అనేది మాత్రం ఒక సస్పెన్స్ గానే ఉన్న పరిస్థితి చెప్పొచ్చు. మహేందర్ రెడ్డి, ఇప్పుడు చూసినట్టయితే ఈ బెయిల్ విషయం ఏదైతే ఉందో దీంట్లో ఈ కౌంటర్ పిటిషన్ దాఖలకు ఆలస్యం ఎందుకు అవుతుందంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రెండు దర్యాప్తు సంస్థలు కూడా చాలా ఆచితూచి దీంట్లో ఏదైతే సుప్రీంకోర్టు లేదు మొన్న చర్చకు వచ్చినటువంటి విషయం పైన దర్యాప్తు సంస్థలను పూర్తిగా మీ అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అన్నట్టుగా కోర్టు వారికి అవకాశం వచ్చింది. అందుకు సిబిఐ అయితే పూర్తిగా వివరాలు, ఈడీ వద్ద కొంచెం ఆలస్యం చేసినట్టుగా తెలిసింది. సో మొత్తానికి ఇది చాలా క్రిటికల్ కేసు కాబట్టి, వేలకు వందల కోట్ల రూపాయల కేసు కాబట్టి బెయిల్ ఇస్తే పరిస్థితి ఏంటి, బెయిల్ ఇస్తే సాక్ష్యం ప్రభావితం చేయడం కానీ, బెయిల్ ఇస్తే తర్వాత రాజకీయ మొత్తానికి బెయిల్ ఇచ్చే ముందు పూర్తిగా టెక్నికల్ అన్ని విషయాలు క్లారిటీ ఉండాలి కాబట్టి కోర్టు దర్యాప్తు సంస్థలకు అవకాశం ఇచ్చింది. మీరు చెప్పదలుచుకున్నది ఏదైనా ఉందా, లేదంటే బెయిల్ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి కారణాలు కూడా చెప్పండి, ఎందుకు ఇవ్వకూడదు అన్నట్టు ఈ విషయాలన్నింటినీ కూడా కోర్టు పరిధిలోకి తీసుకుంటుంది. మొత్తానికి ఇన్ని కోర్టులలో హైకోర్టు రెవెన్యూ కోర్టు నుంచి హైకోర్టు వరకు పూర్తిగా బెయిల్ అయితే ఇవ్వలేరు. మరి సుప్రీం కోర్టులో ఏ బేస్ మీద ఇస్తారు? ఎక్కడైనా సరే ఒక కోర్టులో ఓడిపోతే రెండో కోర్టులో కానీ ఇక్కడ 2 కోట్లలో కూడా ఓడిపోతారా, సుప్రీం కోర్టు ఏ విధంగా కన్విన్స్ చేయబోతున్నారు? అందుకన్నట్టుగా రెండు దర్యాప్తు సంస్థలను కూడా ఉద్దేశించుకొని హైకోర్టు అయితే సుప్రీంకోర్టు అయితే వారికి అవకాశం ఇచ్చింది. మరి ఈ రోజు సిబిఐ అలాగే ఈడీ కవిత విషయంలో మరి సమర్పించబోతున్నారు కోర్టుకు, ఎలా కోర్టు మరి దీన్ని స్వీకరించబోతుంది, మరి బెయిల్ ఇస్తుందా ఇవ్వదా, ఇవ్వకపోతే పరిస్థితి అనే దానిపైన అయితే ఒక చర్చ అయితే హాట్ గా నడుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా. ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకవేళ కవిత కనుక బీఆర్ఎస్ వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేసినట్టే బెయిల్ వచ్చినట్టయితే, ఒకవేళ బెయిల్ వచ్చితే కవిత ఫర్దర్గా అంటే సాక్షులను ప్రభావితం చేసే విషయం పక్కన పెట్టినట్టయితే రాజకీయ భవిష్యత్తుపై ఆమె ఏమైనా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందా? ఇప్పుడు మనం ఇంకోవైపు చూసుకున్నట్టే బీఆర్ఎస్ అధినేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కూడా అంటే కొన్ని రోజులు ముందున్నంత యాక్టివ్గా లేరు. సో కూతురు జైల్లో ఉండడం వల్లే అని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో ఈ బెయిల్ వస్తే ఒకవేళ అటు కేసీఆర్ కానీ ఇటు కవిత కానీ రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందంటారా? కేసీఆర్ గత స్తబ్దతంగా ఉన్నట్టు సైలెంట్ గా ఉన్నప్పటికీ కేటీఆర్ ఎంత వేరే ప్రయత్నం చేసినా ప్రభుత్వాన్ని మాత్రం ఎదుర్కోలేకపోతున్నాడు. ఇటు బీజేపీ కూడా ఆశించే స్థాయిలో ఎమ్మెల్యే సీట్లను ఎంపీలు ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ మాత్రం అధికారంలో ఉంటూ మొత్తంగా కూడా దూసుకుపోతుంది. ఓవైపు హైడ్రా పేరిట, ఇది ఒక సందర్భంగా మాట్లాడుతుంది, హైడ్రా పేరిట కావచ్చు, రైతుల రుణమాఫీ కావచ్చు, ఈ అన్ని అంశాల్లో ముందుకెళ్తుంది. ఉద్యోగులను మొత్తంగా కూడా నిరుద్యోగులను అన్నిటి విషయాల్లో కూడా దూసుకో. అయితే ఇవి అన్నిట్లలో కూడా విమర్శించేందుకు కేటీఆర్ ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఇటు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నట్టుగా అదే మాటలు దుందుడుకు మాటలు, మరి ఆయన ముందు మాట్లాడడం తర్వాత క్షమాపణ చెప్పడం ఇదే సరిపోయింది. సో కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఏదో రాణిస్తారు రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ నిలబెడతారంటే అదేది కూడా కనబడిన పరిస్థితి. అయితే ఇప్పుడు కవిత వచ్చిన తర్వాత పార్టీ పూర్తిగా పునర్వైపు తీసుకొస్తారు, మారుస్తారంటే తెలంగాణలో మహిళా సమాజం పూర్తిగా కవిత ఇన్ని 150 రోజులు జైల్లో ఉన్న నేపథ్యంలో కవిత రాజకీయాల్లోకి వస్తుంది, మారుస్తుంది, మాట్లాడుతుందంటే నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని కూడా చాలా మందికి అర్థమైతే సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా
యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలను గ్రహిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కవిత జైల్లో వెళ్ళింది, కుట్రపూరితంగా వెళ్ళింది అనేటట్టు ముందుగా ప్రచారం చేసినప్పటికీ ఎవరు కూడా నమ్మలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా నేనైతే తప్పు చేయాలంటే జనాలు నమ్మే ప్రసక్తి లేదు. రెండు బలమైన దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేస్తున్నాయి. అలాగే హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు సైతం బెయిల్ రద్దు సుప్రీంకోర్టు వరకు వెళ్ళామంటే ఏ మేర అందులో అవకతవకలు జరిగే, ఏ మేర అందులో స్కామ్ అనేది ఉందో అందరూ కూడా సమాజం రాజకీయాల్లో పెద్ద ప్రభావితం ఏం చేయదు అనేటట్టుగా ఇటు రాజకీయ విశ్లేషకులు ప్రతిరోజు కూడా ఈ చర్చల్లో చెప్తున్నారు. కవిత వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన ఏ మాత్రం ఇంపాక్ట్ ఉండదు. కేవలం ఆమె ఏదైతే మొదట్లో కవిత కొడుకు కోసం ఏదైతే బెయిల్ కోసం అడిగిందో అలా ఇంటి వ్యవహారాల కోసం మాత్రం ప్రభావితం ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో మాత్రం పెద్దగా ప్రభావితం చూపుతుందని మాత్రం ఇక్కడ వినపడిన మాట. ఆ రకంగా రాజకీయ విశ్లేషకులు కూడా ప్రతినిత్యం మాట్లాడుకుంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్ రెడ్డి.